ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వం సిద్ధమవుతున్నారు. కాగా ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలకు చంద్రబాబు చిత్తవ్వడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా జగన్ నిర్వహించిన అనంతపురం జిల్లా రాప్తాడు భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ తో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. రా కదిలీరా అంటూ చంద్రబాబు పెట్టిన సభలకు జనాలు పెద్దగా రావడం లేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న సిద్ధం బహిరంగ సభలకు జనాలు విపరీతంగా హాజరవుతున్నారు. జగన్ అయినా చంద్రబాబు సభలకైనా పార్టీ యంత్రాంగాలు ఇతర పార్టీల నుండి జనాలను సమీకరించాల్సిందే అంటంలో సందేహం లేదు. కాకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికార యంత్రాంగం సహకారం కూడా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనాలు నమ్మకం లేకపోతే, ఆసక్తి లేకపోతే ఎంత ప్రయత్నించినా జనాలు సభలకు హాజరు కారు. ఈ విషయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటపడింది. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు దీక్షలు చేస్తే జనాలు పట్టించుకోలేదు. అంతేందుకు విజయవాడ బెంచ్ సర్కిల్లో ట్రాఫిక్ ను నిలిపివేసి సభ పెట్టినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అనేక బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలో కూడా జనాలు పెద్దగా కనబడడం లేదు. అదే జగన్ విషయం వస్తే ప్రతిపక్షంలో కన్నా ఇప్పుడు నిర్వహిస్తున్న సభలకు జనాల సపోర్ట్ ఎక్కువగా ఉంది. మిగిలిన సభలను పక్కన పెట్టినా సిద్ధం ఎన్నికల ప్రచార సభలకు మాత్రం భారీగా తరలి వస్తున్నారు. మొదటి 2 సిద్ధం సభల కన్నా తాజాగా రాప్తాడులో జరిగిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. దీంతో చంద్రబాబు అండ్ కోలో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ఎల్లో మీడియాలో బహిరంగ సభకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా కనబడలేదు. పైగా జగన్ కు వ్యతిరేకంగా బ్యానర్ కథనాలు రాసుకుంటున్నారు. అంటే సిద్ధం బహిరంగ సభకు సంబంధించిన ఫోటోలు, వార్తలు ఎల్లో మీడియా కవర్ చేయలేదంటేనే అర్థమైపోతోంది బహిరంగ సభ ఎంతగా సక్సెస్ అయిందో. జనాల స్పందన చూసిన తర్వాత మొత్తం ఎల్లో బ్యాచ్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్టుంది. చంద్రబాబు సభలకు ఉన్న ఊర్లో జనాలే హాజరు కావడం లేదు. అలాంటిది రాప్తాడు బహిరంగ సభకు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు, జనాలు హాజరవడం టీడీపీ నేతలకు చెమటలు పట్టిస్తోంది. సభకు జనాలు రావడం మాత్రమే కాదు, జగన్ మాట్లాడినంతసేపు వారిలో ఉత్సాహం పెరిగిపోతోంది. వారి ఉత్సాహం టీడీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది.